ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మొన్న కాక నిన్న బాగా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ అవుతుంది అనమాట, రీసెర్చ్ అవుతుంది. అదేంటంటే స్పిరిట్ సినిమా నుండి ఒక అప్డేట్ రాబోతుంది సంక్రాంతికి. ఆల్రెడీ న్యూ ఇయర్కి ఒక అప్డేట్ వచ్చింది కదా, దానికి తగ్గట్టే స్పిరిట్ సంబంధించి కూడా ఒక అప్డేట్ రాబోతుంది అని చెప్పి ఎవడో ట్వీట్ వేసిండు. దాన్ని మనలు బాగా వైరల్ చేశారు. నేను కొద్దిసేపు నవ్వుకున్నాను అనమాట, ఎందుకంటే అవతల ఉంది సందీప్ రెడ్డి వంగ, ఇంకో ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. అల్లాటప్ప డైరెక్టర్ అయితే అసలు ఆయన గానే కాదనమాట, నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ ఆయన. రాజమౌళి గారైనా ఒక్కోసారి పాపం ఫ్యాన్స్ బాధపడుతున్నారు, హీరోలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అప్డేట్ ఇస్తాడేమో, కానీ సందీప్ రెడ్డి వంగ ఎవడికి కూడా వంగడు. నా మడ్డవి నేనైతే అప్డేట్ ఇవ్వను అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తాడు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు. ఉదాహరణకి మన ప్రభాస్ అన్న బర్త్డే ఇంకొక 20 నిమిషాల్లో అయిపోతుంది అనగా వన్ బ్యాడ్ హ్యాబిట్ డైలాగ్ అయితే వదిలిండు. అండ్ ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి 12 గంటలకే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి లుక్ వదిలిండు. అలాంటి ఆయన ఇక సంక్రాంతికి అప్డేట్ ఎత్తాడు నమ్మడానికి మేమైనా ఎర్రిపప్పలా కానొస్తున్నాం అని చెప్పి అనుకున్నాను అనమాట. ఒకడేమో 14th అప్డేట్ వస్తుంది అన్నాడు, ఇంకొకటేమో 15th అప్డేట్ వస్తుంది అన్నాడు. ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది అని చెప్పి నాతో చాలామంది అన్నారు. నాకు కూడా చాలామంది రీల్స్ అయితే పంపారు అనమాట. నేను నిజం చెబుతున్నా, అదంతా కూడా ఫేకు, ఏ విధమైనటువంటి అప్డేట్ ఉండదు అని చెప్పి అనుకున్నా. ఇంకొంతమంది నాతో వారించారు, గట్టిగా డిబేట్లు కూడా పెట్టారు. సో ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న కాప్ లుక్ వస్తుంది. లైక్ పోలీస్ లుక్ అయితే రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేసినటువంటి లుక్లో పేషెంట్ లాగా కనపడ్డాడు. పోలీస్ అని చెప్పుకుంటా పేషెంట్ లుక్ రిలీజ్ చేసిన చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు పోలీస్ దశలో అనేటటువంటిది వంగ చూపిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాం అనమాట. సో వంగ ఎవడికి అందడు లొంగడు అన్నట్టు ఆయన అయితే తారుమారు చేస్తూ ఏ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేయలేదు, ఏ విధమైనటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు. జస్ట్ ఒక బ్లాక్ పోస్టర్ని దాని మీద వైట్ కలర్ టైటిల్స్ పెట్టి రిలీజ్ డేట్ రిలీజ్ చేసిండు. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటటువంటిది చెప్పిండు అంతే. ఆల్మోస్ట్ సోషల్ మీడియా అయితే బర్న్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? కొద్దిసేపు తగలబడ్డది. నేను ఆఫ్లైన్లో ఉన్నా, ఆన్లైన్ ఓపెన్ చేస్తే చాలు నాకు 100 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఫేస్బుక్ నుండి ఇదే కనపడ్డది అనమాట. ఏందబ్బా ప్రభాస్ అన్న లుక్ ఏమైనా వచ్చిందా స్పిరిట్ నుండి అని చెప్పి ఏమంటే అఫీషియల్ పేజ్కి వెళ్ళి చెక్ చేసా, అలాంటిది ఏమీ లేదు. జస్ట్ రిలీజ్ డేట్ అయితే రిలీజ్ చేసిండు. పైన అయితే ఈ విధమైనటువంటి క్యాప్షన్ పెట్టాడు అనమాట. నోట్ దిస్ డేట్ March 5th, 2027, 413 days to go అనేటటువంటిది పెట్టిండు. బాబా ఇంకా 413 రోజుల్లో సినిమా రాబోతోంది అనేటటువంటి అప్డేట్ ఇచ్చిండు. ఇది ఇంతలా వైరల్ అయింది అని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోవాలి. నేనే కాదు, ఎవడో కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే జస్ట్ ఏ రిలీజ్ డేట్, జస్ట్ ఏ బ్లాక్ పోస్టర్లో వైట్ టైటిల్స్, అది స్పిరిట్ మాత్రమే. దీనికి ఎంత వైరల్ అయింది అంటే ఒకసారి వెళ్ళి మీ టైంలలో చూసుకోండి. ఖచ్చితంగా ఈ రిలీజ్ డేట్ గురించే వైరల్ అవుతూ, ఈ రిలీజ్ డేట్ గురించే డిస్కషన్ చేస్తూ గట్టిగా ఉంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. సో ఏంది మరి March 5th రిలీజ్ చేయడానికి గల కారణం ఏంది? ఆ రోజు ఏమైనా స్పెషాలిటీ ఉందా? అది కాక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 15 days అవుతుంది. 15 days షూటింగ్లో 2026లో షూటింగ్ 100% కంప్లీట్ చేస్తా అనేటటువంటిదే సందీప్ రెడ్డి వంగ మెయిన్ టార్గెట్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత ఆయన చాలా బిజీగా ఉండబ్బా. ఇప్పుడు అందరు డైరెక్టర్లా కాదు, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లైనా, ఇప్పుడు ఉన్నటువంటి హీరోలైనా ఏం చేస్తారు, ఒక భారీ ప్రాజెక్టు, ఒక భారీ హీరోతో సినిమా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతారు. సో కొద్ది గ్యాప్ వచ్చింది, ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది, ఒక నెల గ్యాప్ వచ్చింది, ఒక 2 నెలల గ్యాప్ వచ్చింది, వాట్ నాట్. గ్యాప్ రాగానే ఏదైనా చిన్న హీరోని పట్టుకొని, చిన్న ప్రొడక్షన్ పట్టుకొని, చిన్న డైరెక్టర్ని పెట్టుకొని సినిమాలు తీసేస్తారు. కానీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనేటటువంటి సినిమా తీసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చింది. 1 రోజులు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే డేట్స్ ఇవ్వట్లేదు. సో ఈ రోజుల్లో ఆయన చాలా మంది ఇంటికి పిలిచారు, ఈ విధంగా నువ్వు మా ఊడితో చేయి అని చెప్పి అడిగారు. అయినా కానీ వాళ్ళందరినీ దాటుకుంటూ టాలీవుడ్లో నిలబడాలి, బాలీవుడ్లో నిలబడాలి, బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా పిలుస్తారు, వాళ్ళంతా కూడా అవకాశాలు ఇస్తారు. అవేమి వద్దు, నేను ఒకటి మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యా, ఈ సినిమా తీద్దామని, ఆ సినిమానే తీద్దా అనేటటువంటి ఉద్దేశంతో గట్టిగా నిలబడ్డాడు. చూశారు, అక్కడైతే నాకు వంగ బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా తీసేయచ్చు ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే రాజాసాబ్ అని, ఫౌజీ అని చాలా బిజీగా ఉంటావు. ఆ తర్వాత ఫెబ్లో చూసుకున్నట్లయితే కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అన్న దొరికేటటువంటి అవకాశం లేదు. అన్న స్టోరీ అన్నకి ఏ విధంగానే ఉంచుతో ఇంకో హీరోతో బాలీవుడ్ నుండి రమ్మన్నాలే కానీ పెద్ద పెద్ద హీరోస్ అయితే వస్తారో గట్టిగా మాట్లాడితే అమీర్ ఖాన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, హృతిక్ రోషన్ అయినా, సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే వెనక ముందు ఆలోచించరు. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయనతో నటించడానికి అయితే రెడీగా ఉంటారు, అన్నయ్యతో సినిమా తీయడానికి ఇది అవుతారు. కానీ ఏం అక్కర్లేదు, నేను ఒకటి మైండ్లో గట్టిగా అనుకున్నా, ప్రభాస్తో సినిమా తీయాలని కొద్దిగా లేట్ అయినా పర్లేదు, అదే రకంగా సినిమా తీస్తా అనేటటువంటి కాన్ఫిడెంట్ అయితే ఆయనలో కనబడుతుంది. ఆ కాన్ఫిడెన్స్కి అయితే మనం ఏమి ఇచ్చినా తక్కువ అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. సో ఏంది మరి March 5th రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు హుద్హుద్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది అనేటటువంటి మన వాతావరణ శాఖ ముందు మనకి హింట్ ఇస్తారనమాట. హింటించే
ఆ టైంకి అక్కడే ఉండమాకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో హుద్హుద్ పలానా డేట్లో వస్తుంది అనేటటువంటి హింట్ ఇచ్చేసి ఆ టైంలో అక్కడే ఉండమాకండి. ఉంటే మీరు చేతికి కూడా రారు. ఆ విలయ తాండవం, ఆ ప్రకృతి ముందు మీరు తట్టుకోలేరు, అక్కడి నుండి పారిపోండి అని చెప్పి ముందుగానే మనకి వాతావరణ శాఖ ప్రభుత్వం అక్కడ రెడ్ అలర్ట్ అయితే దాడి చేస్తుంది. అదేవిధంగా ఈ 2027 మార్చి 5 చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ నేనైతే దాడి చేశా. సో మార్చి మొత్తం నాదే. మార్చి మొత్తం కూడా స్పిరిట్ డే. మార్చి 1 కానుండి మార్చి 31 దాకా మీరు ఏ విధమైనటువంటి ఏ చిన్న తుఫాన్లు ఏమీ పెట్టుకోమాకండి. ఆ రోజు సైక్లోన్ వస్తుంది, ఆ రోజు హుద్హుద్ వస్తుంది. మీరు ఎన్ని సినిమాలు పట్టకొచ్చినా కానీ అందులో కొట్టకెళ్ళిపోతాయి అనేటటువంటిది హింట్ ఇవ్వడం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అది రిలీజ్ డేట్ చెప్పట్లా, బెదిరెత్తండు వేరే మూవీస్కి, వేరే హీరోస్కి, వేరే ప్రొడక్షన్ హౌస్కి వార్నింగ్ పాస్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ. ఆ రోజు ఎవడు రిలీజ్ డేట్ పెట్టుకోమాకండి. దానికి 10 రోజులు అవతల 20 రోజులు అవతల మొత్తం కూడా నా డేనే నడుస్తుంది. ఏ విధమైనటువంటి గవర్నమెంట్ నడవదో అప్పుడు స్పిరిట్ గవర్నమెంట్, వంగ గవర్నమెంటే నడుస్తుంది. ఆ టైంలో ఎవడో కూడా కొత్త గవర్నమెంట్ పాస్ చేద్దామని వచ్చారంటే మట్టికి చాలా ఇదిగా ఉంటుంది మీ కథ అనేటటువంటిది చెప్పడం అనమాట. సో మీరైతే ఈ డేట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్న ఎవడు కూడా పొరపాటున కూడా సినిమాని అనౌన్స్ చేయడు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అనౌన్స్ చేసినా కానీ పారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. అంటే అనౌన్స్ చేయొచ్చు, 2-3 అనౌన్స్ చేస్తారనమాట హెచ్డికి. అటు బాలీవుడ్లో ఉన్న వాళ్ళు, ఇటు టాలీవుడ్లో ఉన్న వాళ్ళు, చిన్న హీరోస్ అందరూ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ ఒక డేట్కి అనౌన్స్ చేసిండు. అదే రోజు మేము ఒక డేట్ని అనౌన్స్ చేస్తే మాకు ఒక పబ్లిసిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అనౌన్స్ చేస్తారు. కానీ వాళ్ళ మట్టికి ఆ రోజు 100కి 100% రిలీజ్ చెయ్యరు అనేటటువంటిది నా గట్టి కాన్ఫిడెన్స్. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈ రిలీజ్ డేట్కే రిలీజ్ అయ్యిద్ది అనేటటువంటిది గ్యారంటీ ఏంది, పోస్ట్ పోన్ అవ్వదా అంటే నెవ్వర్. అసలు అది మీరు 1% కూడా ఆలోచించమాకండి. వంగ ఒక డేట్ చెప్పాడు అంటే ఆ డేట్కు దింపుతుడు, అస్సలు తేడానే లేదనమాట. ఎందుకో ఈ సినిమాని చాలా సీరియస్గా తీసుకుండు సందీప్ రెడ్డి వంగ. చూసుకున్నట్లయితే ఆయన ప్రైమ్ టైం అంతా కూడా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్తో సినిమా ఉంది, ఆ తర్వాత వేరే బాలీవుడ్ హీరోస్తో ఎవరితో సినిమా ఉంది. సో వీళ్ళంతా కూడా నేను ప్రైమ్ టైం అంతా వేస్ట్ చేయకూడదు, త్వరగా స్పిరిట్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఇంకో సినిమాలో కూర్చోవాలి అనేటటువంటిది ఆయన గట్టి కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది. అందుకే ముందుగానే ఈ సైక్లోన్ని, హుద్హుద్ని, ఈ భారీ తుఫాన్ హెచ్చరికని జారీ చేసిన అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో 2027లో చూసుకున్నట్లయితే ఏముందిరా అంటే మనోడు ఈ రాజసాబ్తో అంతా ట్రోల్ అయ్యిండు. ఆఫ్ కోర్స్ నేను కూడా రాజసాబ్ సినిమాకి కొద్దిగా నెగిటివ్ రివ్యూ ఇచ్చా, కాదంటలా. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా నన్ను తిడుతున్నారు, కాదంటలా. నాతో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ముక్కు మీద లేసుకునేటటువంటి సమాధానం ఈ మార్చి 5 జరిగింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు. రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్కి ఆల్మోస్ట్ సోషల్ మీడియా తగలబడింది. ఇక మన 2027 మొత్తం అందే. అండ్ అప్పుడు చూసుకున్నట్లయితే మన వారణాసి సినిమా కూడా ఉంది. వారణాసి చూసుకున్నట్లయితే జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అయితే ఈ స్పిరిట్కి అయితే అడ్డు రాదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది అనమాట ఫైనల్గా తెలియజేదైతే. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, స్పిరిట్ రిలీజ్ డేట్ మీకు ఎలా అనిపించింది, మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేశారా లేదా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మాక్సిమం ఈ ఇయర్ మధ్యలోకి వెళ్ళా అంటే ఎగ్జాక్ట్లీ మధ్యలో పండుగలు అవుతాయి కదా, ఈ పండుగల్లో సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ అన్ని కూడా వస్తూ ఉంటే ఒక్కొక్క సాంగ్ అయితే నిదానంగా రిలీజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. త్వరగా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ఓన్లీ 2 months ఆలంట. వీళ్ళంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్స్, ఎడిటింగ్, ప్రమోషన్స్లో గట్టి కాన్సన్ట్రేషన్ చేయబోతుంటూ మన వంగ గాడ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలర్ షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.